సిద్ధలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. నేడే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. లోతు భార్య ఏం పట్టించుకోలేదు. పట్టించుకోకపోగా నిర్లక్ష్యం వహించింది. ఎంత నిర్లక్ష్యం వహించిందంటే ప్రియులరా, వారు తడవు చేశాను. తడవు చేయటం అంటే ఆలస్యం చేశారు. ఆలస్యం చేయటం అంటే నిర్లక్ష్యం వహించారు. నిర్లక్ష్యం వహించడం అంటే దేవుని మాటను లెక్క చేయలేదు. దేవుని మాట లెక్క చేయలేదు. కొన్నిసార్లు దేవుని సేవకులు కూడా కొన్ని హెచ్చరికలు ప్రార్థనాపూర్వకంగా ఇస్తారు. తెలుసా మీకు సంగతి? దేవుని సేవకులు ప్రార్థనాపూర్వకంగా కొన్ని హెచ్చరికలు ఇస్తారు. ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడాల్సిన సేవకులు మీకు అమ్మ పలానా వస్తుంది జాగ్రత్త అంటారేంటి? మరి ఏమనాలి మేము? చెప్పండి. ఉన్నట్టు చెప్పాలి లేదా? మేము బైబిల్ చదువుతాం, పరిస్థితులు కాదు, మేము చదివేది బైబిల్. కాబట్టే ఇక్కడ వాక్యాలు అంత సూటిగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ కుటుంబాలు కట్టుకోగలుగుతున్నారు. కాబట్టే ఇక్కడ దేవుని సన్నిధిలో ఒక స్వచ్ఛమైన, నిర్దిష్టమైన, ప్రశాంతమైనటువంటి కుటుంబాలు కట్టుకుంటున్నారు మెర్సీ ప్రార్థన మందిరంలో. మేము అబద్ధాలు చెప్పే దైవ సేవకులం కాదు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కల్పించి మీ ఆశీర్వాదాల కొరకు, మీ 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 సాటిస్ఫాక్షన్, మీ సంతృప్తి కొరకు బోధించి పంపేవారం కాదు మెర్సీ ప్రార్థన మందిరం. ఉన్నది ఉన్నట్లుగా మీరు వింటో లేదు. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే రక్షణ విషయంలో నిర్లక్ష్యం వహించినటువంటి లోతు భార్య గురించి మాట్లాడుతాను. రక్షణ గురించి ఎంత నిర్లక్ష్యం చేసిందో తెలిసినేమే. చివరకు దేవుని యొక్క దూతలు లోతు భార్య అని వారి ఇద్దరు ఆడపిల్లలను చెయ్యి పట్టుకుని బలవంతంగా ఈడ్చుకుని బయటకు వచ్చారు సొదొమ గొమొర్రా నుంచి. ఎందుకని? కాలిపోతుంది అది. ఆకాశం తెరవబడి అగ్ని గంధకములు ఆ యొక్క ఈ సొదొమ గొమొర్రా మీద కుమరించబడుతూ కాల్చివేయబడతాం ముందే గ్రహించి దేవదూతలు హెచ్చరిస్తూ ఉంటే వాళ్ళు వినలేదు ప్రియులారా. వాళ్ళు చేతులు పట్టుకుని బలవంతంగా లాక్కు రావాల్సి వచ్చింది ప్రియులారా. లోతు భార్య దేవుని కంటే తన ఇంటిని, తన ఇంటిలో ఉన్న వస్తువులను ఎక్కువగా ప్రేమించింది. కొంతమంది ఇంటిని, ఇంట్లో ఉన్న వస్తువులను దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. ఒక బస్తా సిమెంట్ కొనగలవా నీవు? మనం ఎంత, మన జీవితాలు ఏ పాటివి? నీ జీవితం ఏ పాటిది? ఇల్లు కట్టడానికి వెంటనే తల తెలుసుకుని, ప్రభువా నీకంటే ఎక్కువ కాదు నాకేది ఇచ్చినది నీవు ఇచ్చిందే. ప్రియులరా, లోతు భార్య దేవుని కంటే తన ఇంటిని, తన ఇంటిలో వస్తువులను ఎంతగా మురిసిపోయిందంటే ఆమె ఇంట్లో నుంచి బయలుదేరి వచ్చుచూ ఉండగా ఒక్క క్షణము తన ప్రేమించిన ఇల్లు, ఒక్క క్షణము తన ప్రేమించిన ఇంటిలో ఉన్న వస్తువులు గుర్తొచ్చి ఏం చేసింది? ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. అంతే, వెనక్కి తిరిగి అలాగ చూసింది. ఎంత విచారం ప్రియులారా! ఎంత ప్రేమించింది ఇంటిని. అవును, నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావో అది నీకు విగ్రహారాధన. ఒక భక్తుడు అంటాడు, దానిలయ్య గారు అనేవాడు, దేవుని కంటే నీ కుటుంబంలో, నీ జీవితంలో దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నావో అది నీకు విగ్రహం. జాగ్రత్త. నీ ఉద్యోగము దేవుని కంటే ఎక్కువగా ఉందా? అది విగ్రహము. తీసేయి దానిలో నుంచి. ఉద్యోగం నుంచి బయటకు రమ్మంటలా,
అది విగ్రహం తీసేయను. నీ వ్యాపారము దేవుని కంటే ఎక్కువగా ఉందా? జాగ్రత్త, నీ వ్యాపారం విగ్రహంగా కావద్దు, అది తీసి పక్కన పడేసాయి. దేవుని పూజ అన్నిటికంటే ముఖ్యంగా ఆయన రాజ్యం నీతిని మొదటి వెతుకు. ప్రభువా, నిన్ను ముందు పెడుతున్నాను, నేను నా ఉద్యోగం కంటే నిన్ను ముందు పెడుతున్నాను, నా వ్యాపారం కంటే నిన్ను ముందు పెడుతున్నాను, నా భర్త కంటే నిన్ను ముందు పెడుతున్నాను, నా బిడ్డల కంటే నిన్ను ముందు పెడుతున్నాను. లోతు భార్య ఇక్కడే పప్పులో కాలేసింది. ఏం చేసింది? తన ఇంటిని ప్రేమించింది, ఇంటిలో ఉన్న వస్తువులను ప్రేమించింది, దేవుణ్ణి ప్రేమించలేకపోయింది. ఏం జరిగింది? పతనం అయిపోయింది. అంతే. చివరికి ప్రియులరా, ప్రభు అంటున్నాడు, ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో దయచేసి ఒక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపోస్తలుడు పౌలు గారు 6వ అధ్యాయము 2వ వచనం చూద్దామా? అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ప్రపంచమంతా కూడా వినవలసిన మాట ఏంటంటే, నేడే రక్షణ దినము, నేడే అనుకూల సమయము. ఈ సమయం పోతే మరలా రాదు, ఈ సమయం పోతే మరలా రాకపోవచ్చు. ఏ రోజుకి ఆ రోజు, ప్రభువా ఈ ఆదివారము నన్ను నీ మందిరంలో ఉంచేవయ్యా, నీకు వందనాలయ్యా, మరొక ఆదివారం దొరుకుద్దో లేదో, నీ మందిరానికి వచ్చే రోజు మరలా దొరుకుద్దో లేదో. బహుభయంకరమైన సమాజంలో మేము ఉన్నాం ప్రభువా. నేడు కనబడి సాయంకాలం వాడిపోయే జీవితాలు మాయి, అలా కనబడి అలాగే మాయమైపోయే జీవితాలు మాయి. ఇంకా నీ మందిరంలో నాకు ఒక స్థానం ఇస్తున్నావు ప్రభువా. నేడే అనుకూల సమయము, నేడే రక్షణ దినము. దీన్ని మించి మళ్ళా నీ ఆలోచన వెళ్ళిందో ప్రియులారా, అది ప్రమాదము. అదే లోతు భార్యకి జరిగింది. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. ఇంకోటి ఏంటి తెలిసిన లోతు భార్య చేసింది? ప్రియులారా, లోతు భార్య లోకాన్ని కుటుంబంలోకి తెచ్చేసుకుంది. ఏం చేసింది తెలిసిన? తన కుమార్తెలకు భర్తలను ఎక్కడ తెచ్చింది? సొదొమ గొమొర్రా నుంచి తెచ్చింది. ఆ విగ్రహారాధన దేశంలో, ఆ భయంకరమైన దేశంలో, ఏ దేశం అది? అతని అల్లుళ్ళు ఎలా ఉందో తెలిసిన? 13వ అధ్యాయంకి వెళ్ళండి. ఆదికాండం 13వ అధ్యాయము. ఎవరిని తెచ్చుకుంది అల్లుళ్ళుగా? 13వ అధ్యాయము, ఆదికాండం 13వ అధ్యాయము 13వ వచనం ఒక్కసారి చూడండి. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహుపాపులు. ఎవరి దగ్గర తెచ్చుకుంది అల్లుళ్ళు ఇద్దరిని? బహుదుష్టులు, బహుపాపుల నుంచి 2 అల్లుళ్ళు తెచ్చుకుంది. ఎట్లా ఉంటుందమ్మా అల్లుడిని తెచ్చుకుంటే? కూతురికి భర్తను ఎలాంటి వాళ్ళు తెచ్చుకోవాలనుకుంటాం మనం? ఎలాంటి వాళ్ళు తెచ్చుకోవాలనుకుంటాం? అల్లుడి లక్షణాలు ఏముండాలనుకుంటాం? బాగా సంపాదించాలి, కోటీశ్వరుడు అయి ఉండాలి, మా అమ్మాయిని కారుల్లో తిప్పాలి, మా అమ్మాయిని విదేశాలు విమానాల్లో తిప్పాలి, మెడ నిండా ఏంటది కేజీలు దిగేయాలి మెడ నిండా శరీరం అంతా. మా అమ్మాయి ఎక్కడికి వెళ్తే అక్కడ వంట చేసుకునే పని లేకుండా చేసుకోవాలి. ఏ ఉన్నాయిగా స్విగ్గీ జొమాటోలని ఆర్డర్ల మీద ఆర్డర్లు పెట్టి రోజు మంచి ఆహారం తీస్తే పెట్టేటట్టుగా ఉండాలి. ఇవేనా కోరికలు? అల్లుడు ఎలాంటి వాడు కావాలి? అల్లుడు ఆదివారం అసలు ఎక్కడ ఆరాధనలు కానీ ప్రార్థనలు కానీ లేకుండా ఆ పిక్నిక్లకి షికార్లకి తిప్పి అల్లుడు కావాలి. అదేనా మీరు కోరుకునేది? ఇదిగో ఈ లోతు భార్య కోరుకుంది. ఏం కోరుకుంది? దుష్టులని, యెహోవా దృష్టికి బహుపాపులైనటువంటి 2 అల్లుళ్ళని తెచ్చింది. ఇప్పుడు ఎట్లుంటుందా ఇల్లు? ప్రార్థన లేదు. అబ్రహాము శారాతో విడిపడిపోయినప్పుడే ప్రార్థన కాస్త పోయింది. అబ్రహాం బలిపీఠం కడతా ఉంటే ఈయన బలిపీఠం కట్టుకోకుండా గోడారులు వేసుకుని నివసిస్తున్నారు వీళ్ళిద్దరూ.
అబ్రహామేమో మంచి విందుని ఏర్పాటు చేస్తే దేవదూతలకి, వీళ్ళేమో 2 అప్పములు వేసి ఇచ్చేశారు. అర్పణలో కూడా సరైన అర్పణ ఇవ్వలేకపోయారు. రక్షణను నిర్లక్ష్యం చేసింది లోతు భార్య. చివరికి చేసిన తప్పు ఏంటంటే 2 అల్లుళ్ళని ఆ సొదొమ గొమొర్ర విగ్రహారాధనకు తీసుకుని వచ్చేసింది. వాళ్ళు ఏం చేయ తెలిసిన, అల్లుళ్ళ దృష్టికి వారు ఎగతాళి చేయవారి వలె ఉండెను, ఎగతాళి చేయవారి ఉండెను. 14 వచనం చూడండి, 13, 14. పెండ్లాడనైన తన అల్లుడితో మాట్లాడి, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణం నాశనం చేయబోతున్నాడని చెప్పి, అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. అల్లుళ్ళు అత్త మామల్ని ఏ మాత్రం కూడా గౌరవించలేదు. ఎగతాళి చేయవాలి వరే ఉండేనో, హాస్యాస్పదంగా తయారయ్యే జోకర్లాగా ఉన్నారు. అంతే, తెలుగు అచ్చమైన తెలుగులో జోకర్లాగా కనబడ్డారు. ఎవరికి? అల్లుళ్ళకి అత్తమామలు జోకర్లాగా ఉన్నారు. దేవుని భయం చెప్తుంటే వినలేదు. పోవాయా, నువ్వు చెప్పేది ఏంటి మాకు? అల్లుళ్ళకి దేవుని గురించి చెప్తుంటే, ఈ దేవుడు అక్కర్లేదు మాకు, నువ్వు చెప్పేదేంటి? మీరందరూ జోకర్లు. తెలుగు చదవాలి, తెలుగు చదవాలి. ఎలా ఉన్నారు వీళ్ళు? అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. దేవుని మాటలు చెప్తుంటే జోకర్లాగా కనపడ్డారు. కొంతమంది దేవుని మాటలు చెప్తుంటే పాస్టర్ గారు జోకర్లాగా కనపడతాండి. ఎంతమంది దైవజనులను జోకర్లాగా చూస్తున్నారు సమాజం ఈనాడు. ఎంతమంది దైవజనులు ప్రార్థన చేయటానికి వస్తే అతను తేలిగ్గా లోకస్తులాగా భావిస్తున్నారు మీరు. వారి అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయవాని వలె ఉన్నాడు లోతు భార్య. ప్రియులారా, వినండి దయచేసి. లోతు భార్య జీవితం అంచెలంచెలుగా అబ్రహాము ఇంటిని విడిచిపెట్టినటువంటి లోతు భార్య అనగా, దేవుని మందిరాన్ని విడిచిపెట్టిన లోతు భార్య క్రమక్రమముగా ఎట్లా పతనమైపోయారో చూడండి. నేను 35 సంవత్సరాల ఈ భక్తి, ఈ సేవకుని జీవితంలో, ప్రియులారా, దాదాపు 32 సంవత్సరాలు ఈ సేవలోకి వచ్చి నేను చూస్తూ ఉన్నాను. నేను చాలా కుటుంబాలు, మందిరంలోకి వచ్చి భక్తి చేసే కుటుంబాలు ఆనాటికి వర్ధిల్లటం చూస్తున్నాను నేను. మందిరంలో వారి జీవితాలు కొనసాగించుకుంటూ బాధలైనా, ఇబ్బందులైనా, కొన్నిసార్లు క్లిష్ట పరిస్థితులు ఎదురైనా మందిరాన్ని విడిచిపెట్టకుండా ఉన్న కుటుంబాలు చూస్తున్నాను నేను. వారు నానాటికి అభివృద్ధి చెందడం చూశాను. వారి పిల్లలు ఈరోజు చూస్తూ ఉంటే ఉన్నతమైన స్థితిలో ఉన్న కుటుంబాలనే చూస్తున్నాను నేను. కొన్ని కుటుంబాలు తెలుసు నాకు, కొన్ని చిన్న పరిస్థితులకు భరించలేక మందిరాన్ని విడిచి వెళ్ళిపోయిన కుటుంబాలు కూడా తెలుసు నాకు. వారి కుటుంబాలు చూస్తే, ప్రియులరా, నేను ఈ మెర్సీ మందిరాన్ని ఎక్కువ చేసి మాట్లాడటం నా ఉద్దేశం కాదు. అన్ని మందిరాలు మంచి మందిరాలే, అందరూ దైవ సేవకులు, గొప్ప దైవ సేవకులే. నమ్మకంగా పరిచర్య చేస్తున్నటువంటి ఈ అబ్రహాము ఇంటి లాంటి ఈ మందిరాన్ని విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు, వారి కుటుంబాలు కట్టుకోలేకపోయారు, వారి బిడ్డల్ని కట్టుకోలేకపోయారు. ఏదో ఒకటి ఈ మందిరమే నాకు చాలు అనుకుని ఇక్కడే పడి ఉన్నవాళ్ళు వారి కుటుంబాలు, బిడ్డలు ఉన్నతమైన స్థితిలో కట్టుకున్నారు. ప్రియులారా, మీరు కూడా గమనించండి. నా స్టేట్మెంట్ నిజమో కాదో ఒకసారి మీరు కూడా గమనించండి. ప్రియులారా, ఇక్కడ లోతు భార్య లోకాన్ని కుటుంబంలోకి తెచ్చింది. తెచ్చుకోవటం వల్ల ఏం జరిగింది తెలిసిన? వాళ్ళ చివరికి దేవదూతలను కూడా పాడు చేయటానికి వాళ్ళు ఇష్టపడి, ఎంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయారో చెప్పలేము. చివరికి వాళ్ళ చేతులు పట్టుకుని బయటికి బలవంతంగా ఈడ్చాల్సి వచ్చింది. అయినా వాళ్ళు రాలేకపోయారు. ప్రియులారా, చివరికి ఏం జరిగింది తెలిసిన? లోతు భార్య నిస్సారమైన ఉప్పు స్తంభంగా మారిపోయింది. నిస్సారమైన ఉప్పు సారవంతముగా ఉంటే ఎంతో ఉపయోగం,
కానీ ఇక్కడ లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. ఎలాంటి ఉప్పు అంటే నిస్సారమైన ఉప్పు. ఉప్పు సారం పోతే ఏమవుద్ది ప్రియులారా? మత్తయి సువార్త 5వ అధ్యాయము. ఈ సందర్భంలో ఈ మాట గుర్తు చేసుకుని ముగించుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనంలోకి వెళ్ళండి దయచేసి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతానమ్మా. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబట్టుకే కానీ మరి దేనికి పనికిరాదు. దేనికి పనికిరాదు. వినండి చివరి మాటలు. లోతు భార్య దేనికి పనికిరాని ఉప్పు స్తంభం వలె మారిపోయింది. ఉప్పు సారవంతంగా ఉంటే ఎంతోమందికి పనికి వస్తుంది. అది లేకపోతే వంటే లేదు, అది లేకపోతే రుచే లేదు. ఆ ఉప్పులో సారం పోతే అది బయట పారవేయబడి కాళ్ళతో తొక్కటానికి తప్ప దేనికి పనికి వస్తుంది అంటాడు ప్రభు. ఇదిగో నిజంగా అదే అయింది లోతు భార్య విషయంలో. ఏం జరిగింది? ఆమె నిర్లక్ష్యానికి గురైపోయి రక్షణ నిర్లక్ష్యం చేసి, రక్షణ ఎంత నిర్లక్ష్యం చేసిందంటే ప్రభు ఎంత చక్కగా మాట్లాడాడు ఆ హెబ్రీ పత్రికలో ఎంత చక్కగా మాట్లాడామా చూడండి. ఏమంటాడు? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము? ఇంత గొప్ప రక్షణ అంటే విలువే లేదు కొంతమందికి. మారు మనసు విలువే లేదు కొంతమందికి. బాప్తిసం విలువే లేదు కొంతమందికి. రొట్టి ద్రాక్షరసం విలువే లేదు కొంతమందికి. జాగ్రత్త, రక్షణ విలువైంది, రక్షణ గొప్పది. రక్షణ పొందేవా నీవు? యేసు రక్తములో కడగబడినటువంటి అనుభవం ఉన్నదా? ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. కొంతమంది రక్షణ విలువ లేదండి. సంవత్సరాలు వాక్యం వింటున్నారు, భార్య ప్రార్థన వింటారు, భార్య నీతిని చూస్తారు, భార్య భక్తిని చూస్తారు, భర్తలు కనీసం రక్షణ అంటే ఏంటో తెలియదు. జాగ్రత్త, ఒక రోజు రాబోతుంది నీ భార్య సేవించే నీ దేవుడే నీకు గతి అవుతాడు ఒక రోజున. కొంతమందికి మాటలు చెబితే అర్థం కాదు. దేవుడు కొన్నిసార్లు కొరడాలతో కొట్టి మునుకోలలకు ఎదురు తన్నుతున్నావా అన్నాడు బైబిల్లో ఒక చోట. బైబిల్ ఏం తెలిసిన? ముక్కుకు గాలము వేసి, జాగ్రత్త, నువ్వు నిశ్చింతగా ఉంటున్నావేమో, నా భార్య ప్రార్థన చేస్తుందిలే, నా భార్య గుడికి వెళ్తుందిలే, నా భార్య చందా ఇస్తుందిలే, నా భార్య నా కొరకు ప్రార్థన చేస్తుందిలే, ఆ భక్తి చాలు అనుకుంటున్నావా? సహోదరుడా, భర్తలారా, ఒక రోజున నీ ముక్కుకు గాలం వేస్తే దేవుడు బయటకు లాగుతాడు. నేను ఏమనుకుంటున్నావు? దేవుని వాక్యం అంటే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము? ఎలాగ తప్పించుకుంటావు? దేవుని ఉగ్రత గురించి, దేవుని ఉగ్రత నుంచి తప్పించుకునేటటువంటి శక్తి నీకున్నదా? జాగ్రత్త. ఇంత గొప్ప రక్షణ లోతు భార్య చేసింది అదే. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసింది. చివరికి తన భర్త, నీతి కలిగిన భర్త లోతు ప్రియులారా, ఎక్కడిది నీతి? అబ్రహాము నుంచి నేర్చుకున్నాడు. అబ్రహాం ఇంట్లో పెరిగాడు లోతు. అబ్రహాం పెంచాడు లోతుని, పెంచి పెద్ద చేశాడు ప్రియులారా. కానీ ఆ నీతిని, ఆ ప్రార్థన జీవితాన్ని లోతు భార్య గ్రహించలేకపోయింది. అసలు వంట పట్టలేదంటే. అమ్మ అనేది దేవుని సేవకురాలు. అమ్మ దగ్గర ఒక్క నెల రోజులుంటే ప్రార్థన చేయలేని వాళ్ళు కూడా ప్రార్థన చేసేస్తారు. అసలు ప్రార్థన అంటే ఏమీ తెలియని వాళ్ళు వస్తారు అమ్మ దగ్గరికి. అంత హిందువులే వచ్చేది అక్కడికి. ఆ దేవుడు అంటే ఏంటి తెలియని వాళ్ళు. ఆ అమ్మ దగ్గర ఒక్క నెల కూర్చుంటే చాలు, అమ్మ చేసే ప్రార్థన అంతా చేయగలరు. ఈ మందిరంలో కూడా అంతే. ఒక్క నెల రోజుల మందిరానికి వస్తే నీవు ప్రార్థన చేయకుండా ఉండలేవు. అదే ఈ మందిరం ప్రత్యేకత ప్రియులారా. ఈ మందిరంలో ప్రార్థన తప్ప వేరేదే ఉండదు. ఆ ప్రార్థన నీ కుటుంబాన్ని కడుతుంది. ఆ ప్రార్థన నిన్ను నిత్యరాజ్యంలో తీసుకెళ్ళద్ది ప్రియులారా.
ఈమెం చేసింది తెలిసిన రక్షణను తృణప్రాయంగా భావించింది. రక్షణ నిర్లక్ష్యం చేసింది. నిర్లక్ష్యం చేసి ప్రియులరా, దేవుని ఈ భూమి మీద నరావతారిగా దేవుడు వచ్చి మరలా రెండవ రాకడలో వస్తున్నాడు అనే సత్యాన్ని గ్రహించలేకపోయింది. ఈనాడు యేసు ప్రభు మరలా వస్తున్నాడు అనే మాట ఎంతమంది నమ్ముతారు? మొన్న క్రిస్మస్లో వచ్చాడు బాలుడుగా, రేపు మేఘం మీద వస్తున్నాడు యేసు ప్రభు. మేఘారూరుడుగా వచ్చుచున్నాడు. మేఘారూరుడుగా వచ్చుచున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? చేతులెత్తి ఒకసారి చప్పట్లు కొట్టండి. నా ప్రభు రెండవ రాకడలో మేఘం మీద వస్తున్నాడు. నా ప్రభు రెండవ రాకడలో మేఘం మీద వచ్చుచున్నాడు. వచ్చుచున్న దేవుడు మనలందరినీ తిరిగి తీసుకుని వెళ్తాడు. నన్ను తీసుకుని వెళ్తాడు. ఎంతమంది నమ్మకం ఉంది? నన్ను తీసుకుని వెళ్తాడు దేవుడు. ఈ నమ్మకం ఎంత గొప్పది! ఈ నిరీక్షణ మనల్ని ఎన్నడూ సిగ్గుపరచదంటాడు. ఈ నిరీక్షణ, ఈ విశ్వాసము మనల్ని ఎన్నడూ సిగ్గుపరచదు. నా ప్రభు వస్తాడు, నన్ను గుడివాడ నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. ఎంత నిరీక్షణ ప్రియులారా! ఎంత సంతోషం! సంతోషంగా ఉందా? అయ్యో బాబు, ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపో అనుందా? ఈ సంపాదించిందంతా ఎవరికి ఇవ్వాలి అనుందా? 3 సెంట్లు ఇల్లు కట్టాను అయ్యగారు నేను. ఈ 3 సెంట్లలో కట్టిన ఇల్లు ఏమైపోద్ది? దేవుడు మేఘం ఎక్కేస్తుంటే మేఘం ఎక్కేసి టాటా చెప్తావా ఈ లోతు భార్యలాగామా? వద్దు, వెనక్కి తిరిగి చూడవద్దు. ఆమె ఏం చేసింది? వెనుదిరిగి చూసింది అంతే. నాగటి మీద చేయి వేసి వెనక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాదు. కొంతమంది భక్తి జీవితంలో వెనక్కి చూస్తున్నావా? ఒక వారం వెనక్కి వెళ్ళిపోతావు, ఒక వారం ముందుకు వస్తావు. ఆడేవాడో 3 అడుగులు ముందుకేసి 6 అడుగులు వెనక్కేసాడంట. 3 అడుగులు ముందుకేసాడు, 6 అడుగులేమో ముందుకెళ్ళాడా వెనక్కి వెళ్ళాడా? టోటల్గా దానిలో ఈ తీసేస్తే 3 అడుగులు వెనకే ఉన్నాడు ఇంకేడు. నువ్వు వెనక్కి వెళ్తున్నావా ముందుకు వెళ్తున్నావా? భక్తిలో ప్రియులారా జాగ్రత్త. ఈమె వెనక్కి చూసింది. లోతు భార్య వెనుదిరిగి చూసింది. ఉప్పు స్తంభం అయిపోయింది. ఏ ఉప్పు? పనికిరాని ఉప్పు, నిస్సారమైన ఉప్పు. ఆమె జీవితం చివరికి నిస్సారమైపోయింది. చివరికి ఆమె ఎవరికి పనికిరాని వ్యక్తిగా మిగిలిపోయింది. బిడ్డలకి పనికి రాలేదు, భర్తకు పనికి రాలేదు, సమాజానికి పనికి రాలేదు, తనకు తాను పనికి రాలేదు. నిర్జీవమైనటువంటి ఉప్పు స్తంభం వలె అయిపోయింది. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. లోతు భార్యని జ్ఞాపకం చేసుకున్నాం. లోతు భార్య రక్షణ నిర్లక్ష్యం చేసింది. ఒక్క నిమిషం నోరు తెరు, చిన్న ప్రార్థన చేయి. ప్రభువా, నీవు త్వరగా వచ్చుచున్నావు. నేడే రక్షణ దినము, నేడే అనుకూల సమయము, నేడే రక్షణ దినము. ప్రభువా, నీవు రాబోతున్నావు, మేఘారుడుగా రాబోతున్నావు. మేమెంత నిశ్చింతగా ఉన్నాం ప్రభువా. ఆదివారం వచ్చిందంటే లోక పరిస్థితులు, విందు వినోదములు, ఇవి తిండి తిప్పులు ఇవే కనబడుతున్నాయి. కానీ ప్రభువా, ఈ ఆదివారమని మందిరములకు వెళ్ళాలనే ఒక ప్రత్యేకమైన ప్రశస్తమైన దినమని ఎంతమంది భావిస్తున్నారు తండ్రి? ఒక్క నిమిషం నోరు తెరువు, ప్రార్థన చేయి. ప్రభువా, ఇదిగో లోతు భార్య అని మేము జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, నీ పరిశుద్ధ నామను బట్టి స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఈ మధ్యకాల సమయంలో లోతు భార్య ద్వారా మాతో మాట్లాడావు. లోతు భార్య పేరు ఎక్కడ లేదు, కానీ ప్రభువా, లోతు భార్య గురించి ఎన్ని విషయాలు నీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి. రక్షణ నిర్లక్ష్యం చేసింది. దేవుని సన్నిధి లాంటి అబ్రహాము భార్య శారాని విడిచిపెట్టింది, దూరంగా ప్రయాణం వెళ్ళిపోయింది. ప్రభువా, నీ సేవకుల గృహములకు దూరంగా వెళ్ళిపోయి స్వేచ్ఛను కోరుకుంది. ఆ స్వేచ్ఛలోనే లోకాన్ని సంపాదించింది, కానీ ప్రభువా, దేవుణ్ణి సంపాదించలేకపోయింది. తన హృదయాన్ని నీకు సమర్పించలేకపోయింది. ప్రభువా, బలి అర్పణలో కూడా విలువైనటువంటి బలిని అర్పించలేకపోయింది. సారా విలువైన బలిని అర్పించింది ప్రభువా. ఒక మగబిడ్డను స్వాస్థ్యముగా దేవుని సన్నిధి నుంచి పొందుకుంది ప్రభువా. అన్యులను అల్లులుగా తెచ్చుకుంది.
లోకాన్ని కుటుంబంలోకి తెచ్చుకుందయ్యా. వారి ద్వారా ఎంత కీడు, ఎలాంటి అపాయము కుటుంబంలోకి తెచ్చుకుంది. బిడ్డలు సరైన పెంపకంలో పెంచలేకపోయింది. ఆడపిల్లలు చెదిరిపోయారు జీవితాలు. ప్రభువా, మోయాబీలకు తండ్రి మూల పురుషులుగా ఉన్నటువంటి జనాంగమును కన్నారు ఆడపిల్లలు. ఎంత విచారం తండ్రి. రక్షణ నిర్లక్ష్యం చేసింది. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసి ఎలాగ తప్పించుకుంటావు? చివరికి నిర్లక్ష్యం చేసి తప్పించుకోలేకపోయింది లోతు భార్య. ఉపస్తంభం అయిపోయింది. ప్రభువా, ఈ వాక్యం వింటున్న మా బిడ్డలు గ్రహించుకుని, అయ్యో రక్షణ నిర్లక్ష్యం చేయకూడదని, లోకమును కుటుంబంలో తెచ్చుకోకూడదని, దేవుని మందిరము లాంటి దేవుని సేవకుల గృహాన్ని, దేవుని సేవకుల సాన్నిహిత్యాన్ని విడిచిపెట్టకూడదని ఈ ఉదయకాల సమయంలో గ్రహించేవారిగా చేయండి. నీ మందిరము, నీ సేవకుల యొక్క సహవాసం ఎంత గొప్పది. నీ సేవకుల ప్రార్థన జీవితాన్ని మేము అనుసరించే వారిగా మమ్మల్ని చేయండి. ఈ వాక్యానికి ముద్ర వేసి కృప చూపించండి. నీ రాకడ త్వరగా ఉన్నదని, త్వరగా వచ్చుచున్నావని మేము ప్రభు సిద్ధపడి హృదయాలతో నీవు త్వరగా వచ్చుచున్నావు. ఈ రక్షణ నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడే మేము దాన్ని కాపాడుకోవడానికి మాకు సహాయం చేయండి. ఎవరైతే వాక్యం విన్నారో ప్రభు, వారి హృదయాల్లో గొప్ప కార్యమును చేసి రక్షణ విషయంలో జాగ్రత్త పడేవారిగా కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.